నమస్కారం. పబ్లిక్ ఫోకస్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అసెంబ్లీ వద్దకు చేరుకున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఘన స్వాగతం పలికారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. 2019 తర్వాత వ్యవస్థాగత పాలన వైఫల్యాలు తలెత్తాయని, రాష్ట్ర అభివృద్ధి స్తంభించిందని తెలిపారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, సాగునీటి పారుదల రంగాలు తీవ్ర తిరోగమం చూశాయని చెప్పారు. గత చేదు అనుభవాలతో విసిగి వేసారిన ప్రజలు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అన్నారు. గత 19 నెలలుగా మా ప్రభుత్వం పునరుద్ధరణ దశ నుంచి ప్రగతి పదం వైపు పయనిస్తుందని అన్నారు. సూపర్ 6 ఇతర సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, అభివృద్ధి కార్యక్రమాలను పునఃప్రారంభించడంపై ప్రధానంగా దృష్టి పెట్టామని, విధానాలు, వ్యవస్థలు, వ్యయ ప్రాధాన్యాలలో కీలక సవరణలు చేశామని అన్నారు. My government has launched more than 25 new policies and initiated development of MSME parks across 175 assembly constituencies. Andhra Pradesh is poised to leverage this strength to lead the shift away from fossil fuel dependence by advancing green hydrogen, green ammonia and renewable energy-based industrial ecosystems. The state is positioning itself at the forefront of clean industrial innovation. It will reduce exposure to global shocks, lower costs over time, and establish Andhra Pradesh as a driver of new clean energy economy. At CII Summit, we have signed 610 MOUs involving investments of rupees 13.25 lakh crore and generation of 16.13 lakh jobs through 14 state investment promotion boards. Investments of rupees 8.74 lakh crore generating an employment potential of 8.36 lakh jobs are cleared. They reflect a coordinated effort to integrate the state into global value chains while ensuring that local communities benefit through jobs and economic activity. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. మరొక పక్క శాసనసభకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కలిసి జగన్ చేరుకున్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనే ప్లకార్డులు, బ్యానర్లను పట్టుకుని వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. వైసీపీ సభ్యులంతా కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వచ్చారు. గేట్ నెంబర్ 4 నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ వీరు సభలోకి వెళ్లారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో ఆయన ప్రసంగానికి పదే పదే ఆటంకం కలిగిస్తూ వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ ఈ సందర్భంగా నినాదాలు చేశారు. సభ నుంచి బయటకు వచ్చిన వెంటనే జగన్ తన కాన్వాయ్లో తాడేపల్లిలోని నివాసానికి వెళ్లిపోయారు. దీంతో సభలో జగన్ ఏదైనా మాట్లాడతారేమోనని ఎదురు చూసిన వారంతా నిరాశకు గురయ్యారు. కేంద్ర బడ్జెట్ కు సంబంధించి లోక్సభలో ఇటీవల చేసిన ప్రసంగంలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఉద్యోగ మార్కెట్ పై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం గురించి తీవ్రమైన ఆందోళనని లేవనెత్తారు. అనేక సాఫ్ట్వేర్ ఉద్యోగాలు తొలగించబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మధ్య తరగతిపై భారం పెడుతున్న బంగారం మరియు వెండి ధరల పెరుగుదలకి పరిష్కారాలను అందించడంలో బడ్జెట్ విఫలమైందని ఆయన విమర్శించారు. ఇంకా భారతదేశం యొక్క డేటా ఒక వ్యూహాత్మక ఆస్తి అని గాంధీ నొక్కి చెప్పారు. అమెరికా మరియు చైనా వంటి దేశాలు ప్రపంచ సూపర్ పవర్లుగా ఉండాలని అనుకుంటే వారు భారతీయ డేటాపై ఎక్కువగా ఆధారపడతారని, అందువలన భారతదేశం దానిని విదేశీ సంస్థలకు అప్పగించడం కంటే దాని డేటా సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. The central game, as my friends on the other side understand, is the dollar is being challenged. US supremacy is being challenged. We are moving from a world of one superpower to some new world that really we can't predict. Maybe 2 superpowers, maybe multiple powers. And it's an unstable world. And that is what you have said in your economic survey, and I agree with it 100%. At the center of this fight is the concept of AI. Everybody says that we are moving into the era of AI. And I'd like to warn the government that AI is going to have many, many consequences. One consequence of AI is going to be that something that we relied on, the Congress Party and the UPA built, the entire Indian IT industry, companies like Infosys, companies that are at the forefront
of information technology are going to struggle. They're going to be challenged. The idea of becoming a software engineer, which is a very popular idea in India, going to be challenged. Lots of our software engineers are going to be replaced by AI. So why I'm saying this is we're moving into a turbulent world, dangerous world. Now, when you move into a dangerous world, what is the first thing that you have to understand? The first thing you have to understand is what are your strengths as a person and as a nation. So I'd like to say to the House here what I think are the strengths of our great country. And I would say that the central strength is our people. 1.4 billion people, brilliant, energetic, dynamic, who can challenge anybody in the world. Biggest strength. But it's not only the people. Because in the 21st century, a very interesting thing has happened. People create data. So we have the biggest data pool on the planet. 1.4 billion people means massive amount of data is being generated in India. And వైసీపీ హయాంలో అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతల పనులు ప్రారంభించి పథకాన్ని అటకెక్కించారని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అన్నారు. బడ్జెట్పై చర్చ సందర్భంగా లోక్సభలో మాట్లాడిన ఆయన భవిష్యత్తులో అనంతపురం ఉద్యానవన ఎగుమతి కేంద్రంగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు. కొత్త గ్లోబల్ వాణిజ్య నిర్మాణంలో అనంతపురం ఒక ఉద్యానవన ఎగుమతి కేంద్రంగా ఎదిగే అపార సామర్థ్యం కలిగి ఉంది. దీన్ని సాకారం చేయడానికి జిల్లాలో ఆహార ప్రాసెసింగ్ మౌలిక సదుపాయాలకు మద్దతు ఇవ్వాలని, అలాగే తొందరగా పాడయ్యేటువంటి ఉత్పత్తుల వేగవంతమైన రవాణా కోసం ఉద్యానవనం అనేటువంటి ఎయిర్ స్ట్రిప్ ను తక్షణమే కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నాను. సార్, ఆర్థిక వృద్ధి ఉపాధిగా మారాల్సిందే సార్. రాయదుర్గం, పామిడి వంటి ప్రాంతాలకు జీన్స్ మరియు నైట్ వేర్ తయారీలో పేరుగాంచినటువంటి ఉండటంతో అనంతపురానికి బలమైన వస్త్ర పరిశ్రమ వారసత్వం ఉంది. అయితే పరిశ్రమల పతనం కారణంగా ఉపాధి నష్టాలు మరియు వలసలు చోటు చేసుకున్నాయి. గుంతకల్నందు 1951 స్థాపించబడి ఒకప్పుడు 1500 మందికి పైగా ఉపాధి కల్పించిన ఆంధ్ర కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ 1991లో మూతపడ్డాయి. ఆ తర్వాత అనేక ఎంఎస్ఎంఈలు కూడా మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో మెగా టెక్స్టైల్ పార్కులపై ప్రభుత్వం దృష్టి సముచితమైనది. గుంతకల్ స్పిన్నింగ్ మిల్ పాత స్థలంలో ఒక టెక్స్టైల్ పార్క్ ను ఏర్పాటు చేయాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను సార్. ఇది పరిశ్రమలకు పునరుద్ధరణ చేసేటువంటి ఉపాధి కల్పించి స్వర్ణాంధ్ర దృష్టికి ముందుకు తీసుకెళ్తుందని భావిస్తున్నాను. సార్, అభివృద్ధిలో సాంస్కృతిక వారసత్వ పరిరక్షణతో కలిసి సాగాలి. 15 పురావస్తు ప్రదేశాల్లో సాంస్కృతిక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ ప్రతిపాదన అభినందనం. ఈ కార్యక్రమంలో గుత్తి కోటను చేర్చాలని నేను విజ్ఞప్తి చేస్తాను. 986 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ కోట 1921 నుంచి కేంద్ర పరిరక్షణ స్మారక చిహ్నంగా ఉంది. అపారమైన చారిత్రాత్మక మరియు పర్యాటక సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇది నిర్లక్ష్యానికి గురవుతా ఉంది. లక్ష్యబద్ధమైన పెట్టుబడులు దీనికి ఒక ప్రధాన సాంస్కృతిక మరియు పర్యాటక కేంద్రంగా మార్చగలని చెప్పేసి నేను భావిస్తున్నాను. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి గారి మోదీ గారి సహకారంతో ఈరోజు పోలవరం పరుగులెత్తించడమే కాదు, మన రాయలసీమకి ప్రాణదాత అయినటువంటి హంద్రీ నివాస్ సుజల సవంతి పథకాన్ని 750 కిలోమీటర్లు పూర్తి స్థాయిలో కట్టించడమే కాదు, నీటిని కూడా ప్రవహింపజేసి ఈ రోజు కృష్ణమ్మ తల్లిని కుప్పం వరకు తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు గారు తప్పుతుందని చెప్పి సభ తెలియజేసుకుంటున్నాం సార్. ఈ రోజు మా రాయలసీమలో ప్రధానమైనటువంటి తాగునీరు కావచ్చు, సాగునీరు కావచ్చు, పరిశ్రమల నీరు కావచ్చు, కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాలకి మాకందరికీ ముఖ్యమైనటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ రోజు 40 టీఎంసీల నీటి మాత్రం వస్తా ఉంది. దయచేసి కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను. వ్యవసాయ రంగ పరంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నాలకు కేంద్ర ప్రభుత్వం తరపున అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఆయన మంగళవారం సాయంత్రం ఇక్కడి కృషి భవన్ లోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. దేశ వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ వాటా దాదాపు 10% చేరినందుకు విజనరీ డైనమిక్ లీడర్ చంద్రబాబు నాయుడుకి అభినందనలు తెలియజేశారు. ఆయన దార్శనిక నాయకత్వం కారణంగా ఆంధ్రప్రదేశ్ హార్టికల్చర్ హబ్ గా మారుతుంది. జీడిపప్పు, కోకో, కాఫీ, కొబ్బరి విస్తృతంగా సాగుతున్నాయని చెప్పారు. జీడిపప్పు, కోకో, కాఫీ, కొబ్బరి విస్తృతంగా సాగవుతున్నాయి. కొత్త బడ్జెట్ లో ప్రకటించిన కొత్త పథకాలను అందుకోవడానికి ఆంధ్రప్రదేశ్ వేగంగా పనిచేస్తుంది. వ్యవసాయ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను ఆత్మ నిర్భర్ గా మార్చడానికి చంద్రబాబు నేతృత్వంలో జరుగుతున్న ప్రయత్నాలు పూర్తిగా
సఫలమవుతాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఏపీ వ్యవసాయ ఆ మార్గసూచిని మరింత మెరుగుపరచడానికి మేం ఏం సాయం చేయగలమన్నా దానిపై అధ్యయనం చేయడానికి కేంద్రం తరపున ఒక బృందాన్ని ఏర్పాటు చేశాం. We are also changing crops, horticulture, aquaculture and coconut, cashew, coffee, cocoa and also all commercial crops we are growing in a big way. Palm oil also we are very strong. So with all these things, I am seeking their guidance how to take to next level. Honorable Minister has helped me in introducing the best practices. He also instructed his departments to prepare an action plan and value addition basing on requirements. I am totally thankful to him. Even whenever there is a problem, he is helping and guiding. I am confident Andhra will emerge as a leader in agriculture department. We are very strong in micro irrigation. We are number 1 or 2 closely in the nation itself. Even this budget again 50 crores is helping. We are very strong in natural farming also. Even natural farming as on today 20 lakh farmers, 20 lakh acres. We want to take it 50 lakh farmers with 50 lakh acres of land in natural farming. Now we are meeting all ministers because new budget is coming. What are all the new projects and also what is the details, everything we are networking in the interest of Andhra Pradesh. Already some of the proposals we are putting detailed project reports. एग्रीकल्चर में अकेले आंध्र का योगदान लगभग 10% है और उनके विजनरी लीडरशिप में हॉर्टिकल्चर का हब एपी बन रहा है. कैजू, कोको, काफी, कोकोनट अभी नए बजट में जो अनाउंस की गई है विशेष योजनाएं, उन पर तेजी से आंध्र प्रदेश काम कर रहा है और मुझे पूरा विश्वास है कि आत्मनिर्भर भारत के लिए आत्मनिर्भर आंध्र प्रदेश और आंध्र प्रदेश ఈ నెల 14-15 తేదీలో పాకాల బీచ్ ఫెస్టివల్ పై అవగాహన కల్పించేందుకు మార్కాపురం నియోజకవర్గం పొదిలి టౌన్ లో ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య మరియు మార్కాపురం శాసనసభ్యులు కొందరు నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో టూకే రన్ ప్రోగ్రామ్ ని ఘనంగా నిర్వహించారు. మన పశ్చిమ ప్రకాశంలో పాకాల బీచ్ ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని, అందరూ వెళ్లి ఆహ్లాదంగా గడపాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, సాగర్లు, గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి, ఎర్రగొండపాలెం టిడిపి ఇన్ఛార్జి గూడూరి ఎరెక్షన్ బాబు, ఇన్ఛార్జి కలెక్టర్ పులి శ్రీనివాసులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. గిద్దలూరు శాసనసభ్యులు అశోక్ రెడ్డి గారు, మన జేసీ శ్రీనివాసులు గారు, తమ్ముడు సత్య గారు, అలాగే ఎరెక్షన్ బాబు గారు, ఇతర రాజకీయ ప్రముఖులకు, పొదిలి పట్టణ వాసులకు, పత్రికా ప్రముఖులకు అందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందిస్తా ఉన్నా. చాలా సంతోషం. మన ప్రకాశం జిల్లాలో పాకాల బీచ్ని ఒక పర్యాటక కేంద్రంగా గుర్తించి మన ప్రాంతంలో మన పర్యాటక కేంద్రాన్ని మనమే అభివృద్ధి పరుచుకునే విధంగా ఆ పాకాల బీచ్ని తీర్చిదిద్దుతూ మన అందరి సంతోషం కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం మన ప్రభుత్వం మన కోసం భారీగా ఖర్చు చేస్తూ ఆ యొక్క పాకాల బీచ్ని ఎంతో అంగరంగ వైభవంగా సుందరమైనటువంటి బీచ్గా తీర్చిదిద్దుతుంటే దాన్ని మనమందరం చూసి ఎంజాయ్ చేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. నుంచి పాకాల బీచ్కి ప్రతి ఆదివారం బస్సు కూడా వచ్చి మనమందరం
చూసి మన యొక్క పర్యాటక కేంద్రమైనటువంటి ఆ యొక్క పాకాల బీచ్ని దాని విశిష్టతని దేశ నలుమూలలకు తెలిసే విధంగా చేయాల్సిన బాధ్యతని మనమందరం తీసుకుందాం. మన రాష్ట్రాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలన్నట్టు మన ప్రాంతాన్ని మనమే అభివృద్ధి చేసుకుందాం. మనమే మన ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఉపయోగిస్తూ దేశ శాంతి భద్రతల పరిరక్షణలో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం కీలకమైన పాత్ర పోషిస్తుందని, సురక్షిత తీరం, తీర ప్రాంతాల పరిరక్షణతో పాటు మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలనే లక్ష్యంతో సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వందే మాతరం కోస్టల్ సైక్లోథాన్ 2026 పేరిట చేపట్టిన ఈ సైకిల్ యాత్ర 9 రాష్ట్రాల్లో 6,500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఈ ర్యాలీని జనవరి 28వ తేదీన కోల్కతా నుంచి ప్రారంభించి కేరళ రాష్ట్రం కొచ్చి వరకు కొనసాగించి ఫిబ్రవరి 23వ తేదీన ముగించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం సిఐఎస్ఎఫ్ సైకిల్ ర్యాలీ ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ అధికారులు, ఎన్సీసీ విద్యార్థులు సిఐఎస్ఎఫ్ జవాన్లకు ఘన స్వాగతం పలికారు. దాడుల మీదే కాదు అభివృద్ధిపై కూడా అదే ఉత్సాహం చూపాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవికి అంబటి రాంబాబు తనయురాలు డాక్టర్ అంబటి మౌనిక చురకలంటించారు. ఇది మేం చెబుతుంది కాదని, వాళ్ల ప్రభుత్వమే ఆమెకు చివరి ర్యాంక్ ఇచ్చారని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థపై తమకు నమ్మకం ఉందని అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అంబటి రాంబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వందనాదేవిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇంటి మీద దాడులు చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చారని, అంబటి రాంబాబుని మాత్రం జైలుకు పంపించారని వ్యాఖ్యానించారు. రావడం జరిగింది. అట్లాగే వాళ్ళ ఎవరైతే ప్రవోక్ చేశారో గ్రంథాలయం చైర్మన్ గారు వందన గారు గాని ఇతరులు గాని ప్రవోక్ చేసిన వారి పట్ల మటుకు ఏ కేసులు లేవు. అవే తప్పులు చేసినటువంటి అవే మాటలు మాట్లాడినటువంటి వారి మీద మటుకు ఏ కేసులు లేవు. వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేయడం జరిగింది. దాడి చేసిన వాళ్ళు ప్రవోక్ చేస్తే నోరు జారినందుకు ఇతరితర కేసులు పెట్టి ఒక కేసులో బెయిల్ వచ్చినప్పటికీ ఇంకా రిమాండ్ ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో పీటీ వారెంట్లు వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఎవ్వరూ దేవుడికి మించిన వాళ్ళు కాదు. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది. ఇవాళ ఆయనకి బెయిల్ వచ్చినందుకు మేమందరం చాలా ఆనందంగా ఉన్నాం. అదేనండి నేను చూశాను. ఆవిడ మరి వాళ్ళ పార్టీ వాళ్లే ఆవిడకి చివరి ర్యాంక్ ఇవ్వడాన్ని ఆవిడ ఎక్కువ సీరియస్ గా తీసుకోవాలి. మరి ఆవిడ వర్క్ ఎలా ఉందనేది ఆవిడే కొంచెం ఒకసారి ఆలోచించుకోవాలి. అంతే కదండి, అంతే కదా. దాడులకి మటుకు ఆవిడ ముందుండి నడిపించారు. మరి అదే అత్యుత్సాహం ఆవిడ వర్క్ మీద కూడా చూపిస్తే బాగుంటుంది. లేదండి, మనకి ఆల్రెడీ హైకోర్టులో మనం 41A తెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు మెడికల్ కాలేజీలు దాని విషయంలో జరిగిన ర్యాలీ విషయంలో జరిగినటువంటి కేసు మీద మటుకు ఇప్పుడు బెయిల్ రావడం జరిగిందండి. అవునండి. మాజీ మంత్రి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబుపై కూటమి ప్రభుత్వం 69 కేసులు పెట్టిందని వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. భగవంతుడి దయ వలన అంబటి రాంబాబుకు బెయిల్ వచ్చిందని చెప్పారు. ఎవరెన్ని కుయుక్తులు పన్నా చివరికి న్యాయమే గెలిచిందని వివరించారు. ఈ రోజు నిజంగానే న్యాయం గెలిచింది. మరి ప్రజలందరూ ఇప్పుడు దాకా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అందరినీ ఎవరు పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు, ఎవరెవరు గొంతెత్తి మాట్లాడుతున్నారు, ఎవరెవరు ప్రశ్నిస్తున్నారు వాళ్ళందరినీ మరి జైల్లో వేస్తూ వచ్చారు. కానీ అంబటి రాంబాబు గారిని మాత్రం ఎంత ఇబ్బంది పెడదామనుకున్నా కూడా, ఎన్ని నెలలు లోపల పెడదామనుకున్నా కూడా, ఎందుకంటే దేవుడు ఆయన వెంట ఉన్నారు. లడ్డూ విషయంలో ఆయన మరి గొంతెత్తితే దాన్ని గొంతు తొక్కే విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టి చేసి జైలుకి తీసుకెళ్లారు. కానీ 10 రోజులు లోపలే దేవుడు అనేవాడు ఉండి ఆయన వెంటే ఉన్నాడు అని చెప్పి న్యాయంలో కూడా ఆయన గెలిచి ప్రతి దాంట్లో కూడా బెయిల్ వచ్చి దాదాపుగా 18 కేసులుంటే మరి ఆయన అరెస్ట్ అయిన తర్వాత మొత్తం కలిపి 69 కేసులు పెట్టారు.
మరి ఏ విధంగా ఈ కూటమి ప్రభుత్వం అరాచకాలుందో తారాస్థాయికి చేరిందో ప్రతి ఒక్కళ్ళం కూడా చూస్తున్నాం. ఈ రోజు మరి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సీపీ క్యాడర్ అంతా ఎదురు చూస్తున్న మరి అంబటి రాంబాబు గారు రేపు విడుదలయ్యి రేపు వస్తారు. మాకు బెయిల్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది, సంబరాలు జరుగుతున్నాయి. మరి అంబటి రాంబాబు గారు వెంట ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క మాజీ మంత్రివర్యులు గాని, మాజీ ఎమ్మెల్యేలు గాని, కాపు నేతలు గాని, ఆ కుటుంబానికి అండగా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకొని, అలాగే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని వచ్చి పరామర్శించి మేము అండగా ఉన్నామని చెప్పి ధైర్యాన్ని ఒక అంబటి రాంబాబు గారి కుటుంబానికే కాదు వైఎస్ఆర్సీపీ క్యాడర్ అందరికీ ధైర్యాన్ని నింపిన ప్రతి ఒక్కళ్ళు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను జేబీఎం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జడ శ్రావణ్ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అంబటి రాంబాబు కుమార్తెలు ఉన్నత విద్య అభ్యసించి వైద్య వృత్తిలో రాజకీయాలకు సంబంధం లేకుండా ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ఒక దయనీయమైన పాలన జరుగుతుందని చెప్పారు. తప్పు చేస్తే శిక్షించడానికి చట్టాలు, న్యాయస్థానాలు ఉన్నాయని అన్నారు. టీడీపీ గూండాలు రాడ్లు, కర్రలు, కత్తులతో తెగబడుతూ ఉంటే పోలీసులు చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నారని అన్నారు. రేపు ప్రభుత్వం మారితే మీ పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. అంబటి రాంబాబు కుటుంబానికి పార్టీలకు అతీతంగా అండగా నిలవాలని కోరారు. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఒక కుటుంబం ఈరోజు బ్రతికుంది అంటే ఆ దేవుడి ఆశీస్సులతోటి బ్రతికుందేమో అనిపించేటువంటి పరిస్థితుల్లో ఒక ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని ఏ రోజు రాజకీయాలలోకి రాకుండా, రాజకీయాలు మాట్లాడకుండా వాళ్ళ వ్యక్తిగతమైన జీవితాలతో వాళ్ళు నడుచుకునేటువంటి ఒక కుటుంబం మీద అత్యంత పాశవికమైనటువంటి దాడి జరిగినప్పుడు ఆ కుటుంబంలో ఉన్నటువంటి మహిళల పరిస్థితి, చిన్నపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు కళ్ళారా చూసి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలతో మీ ద్వారా మాట్లాడుతున్నందుకు చాలా బాధపడుతుంది. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్ లెజిటిమేట్. ఒక ప్రభుత్వం ఎవరైనా పౌరులు తప్పు చేస్తే, పౌరులు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకి ఊతమిచ్చేటట్టు పనిచేస్తే వాళ్ళని నిలువరించాల్సింది, వాళ్ళ తప్పులని దోషులుగా ముందు నిలబెట్టాల్సింది ప్రభుత్వంలో పనిచేసే పోలీసు. కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వాలను నడిపిస్తున్నటువంటి ఎమ్మెల్యేలే ఒక రౌడీల్లాగా, గూండాల్లాగా ప్రవర్తించి ప్రజాస్వామ్యాన్ని, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం, ఒక తల్లి కళ్ళల్లో, ఒక చిన్న పిల్ల కళ్ళల్లో బాధను చూసి ఈరోజు మరొకసారి నివ్వెరపోవాల్సిన పరిస్థితి ఉంది. ఒక అసెంబ్లీలో ఒక తప్పు మాట మాట్లాడితే భువనేశ్వరి గారి గురించి, గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి సతీమణి గారి గురించి ఆ రోజున మీ రాజకీయాలలో లేని ఒక మహిళ గురించి మాట్లాడటం తప్పు అని ఖండించి ఊరు వాడలా చేసినటువంటి పోరాటానికి మద్దతు ఇచ్చినటువంటి వ్యక్తిగా, పార్టీగా ఒక ముఖ్యమంత్రిని డాక్టర్ సుధాకర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి ఒక తప్పు మాట మాట్లాడితే అతన్ని రోడ్డు మీద పోలీసులు ప్రవర్తించిన విధానానికి వ్యతిరేకంగా 6 సంవత్సరాల పాటు నాతో పాటు కలిసి మీరు చేసినటువంటి పోరాటాన్ని మరొకసారి ఉదాహరణగా తీసుకొని ఒక ముఖ్యమంత్రి గారిని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.